Welcome to GV Tech Talks podcast. ఒక శాస్త్రవేత్త అనగానే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? తెల్లకోటు, ప్రయోగశాల, రంగురంగుల రసాయనాలు. బహుశా ఇదే కదా? అవును, దాదాపుగా అదే. కానీ ఒక శాస్త్రవేత్త కేవలం ప్రయోగశాలకే పరిమితం కాకుండా ఒక దేశం యొక్క శాస్త్రీయ భవిష్యత్తునే నిర్మించగలడా? ఈరోజు మన చర్చ సరిగ్గా అలాంటి ఒక వ్యక్తి గురించి. కిరోసిన్ ఎలా తయారవుతోంది అనే చిన్న ప్రశ్నతో మొదలుపెట్టి స్వతంత్ర భారతదేశ పారిశ్రామిక శాస్త్రీయ వ్యవస్థలకు పునాదులు వేసిన డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం. ఈ చర్చలో మన లక్ష్యం ఒక వ్యక్తి కేవలం ఆవిష్కర్తగా కాకుండా ఒక దేశం కోసం శాస్త్రీయ వ్యవస్థను ఎలా నిర్మించగలడో అర్థం చేసుకోవడం. మీరు చెప్పిన పాయింట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే మనం కేవలం ఆయన విజయాల జాబితాను చూడబోవట్లేదు. కరెక్ట్. ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక సమస్యను చూసినప్పుడు దానికి కేవలం పరిష్కారం కనుక్కోవడమే కాదు, భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా ఒక వ్యవస్థని ఎలా సృష్టించాలో ఆలోచించిన దార్శనికుడు ఆయన. దార్శనికుడు. అవును, ఆయన కథ కేవలం ఒక శాస్త్రవేత్త బయోపిక్ కాదు, ఒక నవజాత దేశం తన కాళ్లపై తాను ఎలా నిలబడటానికి ప్రయత్నించిందో చెప్పే కథలో ఒక ముఖ్యమైన అధ్యాయం. అద్భుతంగా చెప్పారు. అయితే ఈ గొప్ప ప్రయాణం ఎక్కడ మొదలయిందో అక్కడి నుంచే మన విశ్లేషణ మొదలు పెడదాం. సరే, 1894లో పంజాబ్లో పుట్టిన శాంతి స్వరూప్ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తాతగారి దగ్గర పెరిగారు. ఆయన బాల్యం గురించి చెప్పేటప్పుడు అందరూ ఒకే విషయం చెబుతారు: అంతులేని ప్రశ్నలు. ప్రశ్నలా? అవును. ముఖ్యంగా కిరోసిన్ ఎలా తయారవుతుంది అని స్కూల్లో టీచర్లను పదే పదే అడిగేవారట. ఇది వినడానికి సాధారణమైన పిల్లల ఆసక్తిలా అనిపించినా ఇందులో ఏదో లోతైన విషయం ఉంది కదా? ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవాలనే తపన. ఓహో. దీన్నే మనం శాస్త్రీయ జిజ్ఞాస అంటాం. కిరోసిన్ అనేది ఆ రోజులో ప్రతి ఇంట్లో ఉండే వస్తువు. అందరూ దాన్ని వాడతారు. కానీ అది ఎక్కడ్నించొస్తుంది, ఎలా తయారవుతుంది అని ఎంతమంది ఆలోచిస్తారు? నిజమే. ఒక ప్రక్రియ వెనుక ఉన్న మూల కారణాన్ని తెలుసుకోవాలని ఆ పట్టుదలే శాస్త్రవేత్తకు పునాది అన్నమాట. ఆ చిన్న ప్రశ్నే భవిష్యత్తులో ఆయన చేయబోయే పెట్రోలియం పరిశోధనలకు బీజం వేసిందని చెప్పొచ్చు. అంటే ఆ జిజ్ఞాస కేవలం ప్రశ్నలకే పరిమితం కాలేదు, చేతల రూపం కూడా తీసుకుంది. ఆయన జీవితంలో తండ్రి స్నేహితుడు రఘునాథ్ సహాయ్ పాత్ర చాలా కీలకమైనది. ఆయనే భట్నాగర్లోని ప్రతిభను గుర్తించి లాహోర్కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఆయన ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆ టెలిఫోన్ కథ. అవును, ఆ కథ ఆయనలోని మరొక ముఖ్యమైన లక్షణాన్ని బయటపెడుతుంది. పాఠశాలలో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ను కనుగొన్నాడో అని పాఠం విన్న వెంటనే ఆయన ఇంటికొచ్చి 2 పాత డబ్బాలు, ఒక దారంతో ఒక బొమ్మ టెలిఫోన్ను తయారుచేశారు. కేవలం డబ్బాలు దారంతోనా? సహాయ్ భార్యకు ఇచ్చి వేరే గదిలోకి పంపారు. ఆమె హెలో అనగానే ఇక్కడ స్పష్టంగా వినిపించింది. ఇది వినడానికి ఒక సరదా ఆటలా ఉంది, కానీ ఒక శాస్త్రవేత్త ఎదుగుదలలో ఇలాంటి సంఘటనల ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడే మనం ప్రాక్టికల్ లెర్నింగ్ అనే భావన గురించి మాట్లాడుకోవాలి. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే పుస్తకంలో చదివిన దాన్ని చేతులతో చేసి చూడటం. సిద్ధాంతం మెదడుకి ఎక్కితే ప్రయోగం చేతులకు అలవడుతుంది. వావ్. పాఠశాలలో నేర్చుకున్న ధ్వని తరంగాల సిద్ధాంతాన్ని ఆయన ఒక ఆట ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపించుకున్నారు. ఇది కేవలం ఒక బొమ్మను తయారు చేయటం కాదు, ఒక శాస్త్రీయ సూత్రాన్ని నిజ జీవితంలో పరీక్షించటం. ఈ అనుభవం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి నేను కూడా కొత్త విషయాలు సృష్టించగలను అనే నమ్మకాన్నిచ్చింది. ఈ ఆచరణాత్మక దృక్పథమే ఆయన కెరీర్ మొత్తంలో మనకు కనిపిస్తోంది. ఆ ఆచరణాత్మక దృక్పథమే ఆయన్నొక పెద్ద పారిశ్రామిక సమస్య వైపు నడిపించింది. అదే పెట్రోలియం పరిశోధన. కరెక్ట్. ఒకసారి ఆయన ఒక చమురు బావి నుండి ముడి చమురు బయటకు రావడం చూశారట. అది నల్లగా బురదలా ఉండటంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ భట్నాగర్ దాన్ని ఒక సమస్యగా కాకుండా ఒక అవకాశంగా చూశారు. ఈ మురికి చమురు నుండి స్వచ్ఛమైన పెట్రోల్ను ఎలా తీయగలం అనే ప్రశ్న ఆయన వెంటాడింది. ఇక్కడ మనం ఆ సమయం యొక్క సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో భారతదేశంలో పెట్రోలియం శుద్ధి పరిశ్రమ దాదాపుగా లేదు. ఓ అలాగా. ముడి చమురును శుద్ధి చేసే సాంకేతికత, వనరులు
అన్నీ బ్రిటిష్ కంపెనీల చేతుల్లో ఉండేవి. వాళ్లు ముడి చమురును చాలా తక్కువ ధరకు కొని శుద్ధి చేసి పెట్రోల్, కిరోసిన్ వంటి ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్మేవారు. అంటే ఇది మన దేశ పారిశ్రామిక ప్రగతికి పెద్ద అడ్డంకి అన్నమాట. ఖచ్చితంగా. అంటే ఆయన పరిష్కరించాలనుకున్నది కేవలం ఒక రసాయన సమస్య కాదు, ఒక ఆర్థిక జాతీయ సమస్య కూడా. మరి ఈ సవాలును ఆయన ఎలా ఎదుర్కొన్నారు? ఆయన పరిశోధన చాలా క్లిష్టమైనది. ముడి చమురులో నీరు, బురద, ఇతర మలినాలు కలిసిపోయి ఒక స్థిరమైన మిశ్రమంలా ఉంటాయి. స్థిరమైన మిశ్రమం, అవును. రసాయన శాస్త్ర పరిభాషలో దీన్ని ఎమల్షన్ అంటారు. నూనె, నీరు కలవవన్నది మనకు తెలుసు. కాని ఈ ఎమల్షన్లో అవి గట్టిగా కలిసిపోయుంటాయి. దాన్ని విడగొట్టడం ఆ రోజుల్లో పెద్ద సాంకేతిక సవాలు. ఓకే. ఆయన కనిపెట్టింది ఒక రకమైన ఎమల్సిఫైయర్, అంటే ఈ నూనె నీటి బంధాన్ని విడగొట్టే ఒక ప్రత్యేక రసాయనం. రోజుల తరబడి ప్రయోగశాలలో గడిపి ఎన్నో వైఫల్యాల తర్వాత ఆయన ఈ రసాయనాన్ని అభివృద్ధి చేశారు. వావ్! అంటే కేవలం ముడి చమురును శుద్ధి చేసే రసాయనం అని కాకుండా దాని వెనక ఇంత శాస్త్రీయత ఉందన్నమాట. ఈ ఆవిష్కరణ ఎలాంటి ప్రభావాన్ని చూపింది? దాని ప్రభావం చాలా పెద్దది. ఆయన ఆవిష్కరణ వల్ల దేశీయంగా చమురు శుద్ధి ప్రక్రియ చాలా సులభం, చౌకగా మారింది. ఆహా! దీనివల్ల భారతీయ కంపెనీలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టగలిగారు. ఇది కేవలం ఒక ఆవిష్కరణ కాదు, పారిశ్రామిక స్వావలంబన దిశగా వేసిన ఒక పెద్ద అడుగు. నేనొక శాస్త్రవేత్తగా చెప్తున్నాను. ల్యాబ్లో వందల ప్రయోగాలు విఫలమయ్యాక ఒక్క విజయం దక్కినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. నిజమే. భట్నాగర్ ఆ క్షరంలో అదే అనుభవించి ఉంటారు. కాని ఆయన ఆనందం వ్యక్తిగతం కాదు, అది దేశం కోసమని ఆయనకు తెలుసు. పెట్రోలియం రంగంలో విజయం సాధించిన తర్వాత ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన దృష్టి ఇతర పరిశ్రమల వైపు మళ్ళింది. ముఖ్యంగా ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల వినియోగంపై ఆయన చేసిన కృషి అసాధారణం. అవును, ఇది ఆయన దూరదృష్టికి మరొక నిదర్శనం. ఈరోజు మనం సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. కాని దశాబ్దాల క్రితమే భట్నాగర్ ఈ దిశగా ఆలోచించారు. ఒక పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థం మరొక పరిశ్రమకు ముడిసరుకు కావచ్చని ఆయన బలంగా నమ్మారు. ఉదాహరణకు చెరకు ఫ్యాక్టరీల నుండి వచ్చే మొలాసిస్ను పశువుల దానాగా, ఎథనాల్ తయారీకి ఎలా వాడొచ్చో చేసి చూపించారు. అలాగే బట్టల మిల్లుల నుండి వచ్చే వ్యర్థాలతో తక్కువ ఖర్చుతో ప్యాకేజింగ్ మెటీరియల్స్ తయారుచేసే పద్ధతులను అభివృద్ధి చేశారు. అంటే సైన్స్ను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా సమాజంలోని నిజమైన సమస్యల పరిష్కారానికి అనుసంధానించారన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక్కడే మనం ఆయన జీవితంలోని అతిపెద్ద ఘట్టానికి వస్తున్నాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే CSIR స్థాపన. కేవలం ఆవిష్కరణలు చేస్తే సరిపోదని ఆయన ఎందుకు అనుకున్నారు? ఈ CSIR లాంటి పెద్ద సంస్థను స్థాపించాలనే ఆలోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే మనం స్వాతంత్ర్యం వచ్చిన నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవాలి. సరే. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మన దగ్గర పరిశ్రమలు ఉన్నాయి, కాని వాటికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి అంటే R&D వ్యవస్థ లేదు. ప్రతి చిన్న టెక్నాలజీకి విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. భట్నాగర్ దీన్ని గుర్తించారు. 1-2 ఆవిష్కరణలు దేశాన్ని మార్చలేవని, నిరంతరం పరిశోధనలు చేసే, పరిశ్రమలకు సాంకేతిక సహాయం అందించే ఒక శాశ్వత వ్యవస్థ ఉండాలని ఆయన భావించారు. ఓకే. CSIR వెనుక ఉన్న అసలు ఆలోచన అదే. అది కేవలం కొన్ని ల్యాబ్ల సమాహారం కాదు, అది దేశ పారిశ్రామిక రంగానికి మెదడులాంటిది. ఒక శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థను, ఒక ఈకోసిస్టమ్ను నిర్మించడమన్నమాట. ఆయన నాయకత్వంలో CSIR ఎలా రూపుదిద్దుకుంది? ఆయన మొదటి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశ అవసరాలకు అనుగుణంగా ప్రయోగశాలల గొలుసును ఏర్పాటు చేశారు. పూణేలో నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ NCL, ఢిల్లీలో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ NPL, జంషేడ్పూర్లో నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ NML. ఇలాంటివి ఆయన మానస పుత్రికలు. అంటే ప్రతి ల్యాబ్కు ఒక నిర్దిష్ట లక్ష్యం ఉండేదన్నమాట. ఖచ్చితంగా. రసాయన పరిశ్రమలకు NCL, ప్రమాణాలు మరియు కొలతల కోసం NPL, లోహ పరిశ్రమల కోసం NML. ఇలా దేశంలోని ప్రతి కీలక రంగానికి ఒక పరిశోధనా కేంద్రాన్ని సృష్టించారు. ఆయన కేవలం భవనాలను కట్టలేదు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు, పరిశ్రమలతో వారిని అనుసంధానించారు. సైన్స్ను ప్రభుత్వ విధాన రూపకల్పనలో ఒక ముఖ్య భాగంగా మార్చారు. అవును. అందుకే ఆయనని
ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణంతో సత్కరించింది. కాని ఆయన వారసత్వం కేవలం ఆ బిరుదులు, భవనాలతో ఆగిపోలేదు కదా, అది నేటికీ కొనసాగుతుంది. నిజం. ఆయన వారసత్వానికి సజీవ రూపం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం. ఇది కేవలం ఒక అవార్డు కాదు. ఇది భారతదేశంలో సైన్స్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం. అవును, చాలామంది దీన్ని ఇండియన్ నోబెల్ అని కూడా అంటారు. ఆ పురస్కారం యొక్క ప్రాముఖ్యతేమిటి? అది ఎలా భట్నాగర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంది? ప్రతి సంవత్సరం సిఎస్ఐఆర్ స్థాపక దినోత్సవం నాడు, అంటే నవంబర్ 26న 45 సంవత్సరాల లోపు వయస్సున్న యువ శాస్త్రవేత్తలకు, వారి అసాధారణమైన పరిశోధనలకు ఈ అవార్డును ఇస్తారు. 45 లోపు వారికెందుకు? ఇక్కడ వయస్సు పరిమితి పెట్టడం వెనుక ఒక కారణముంది. యువ ప్రతిభను గుర్తించి వారి కెరీర్ తొలినాళ్లలో ప్రోత్సహించాలనేది భట్నాగర్ నమ్మకం. ఆహా! భౌతిక, రసాయన, జీవ, గణిత, ఇంజనీరింగ్ శాస్త్రాలలో విశేష కృషి చేసిన వారికి ఈ గౌరవం దక్కుతుంది. ఈ అవార్డు గెలుచుకోవడమంటే ఒక శాస్త్రవేత్తగా దేశంలో అత్యున్నత స్థాయికి చేరినట్లు. ఇది యువతను సైన్స్ వైపు ఆకర్షించడానికి, భట్నాగర్ స్ఫూర్తిని తరతరాలకు అందించడానికి ఒక నిరంతర యజ్ఞంలా పనిచేస్తోంది. అద్భుతం. మొత్తానికి ఈరోజు చర్చను ముగిస్తే మనం మొదట వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే ఉంది. ఒక బొమ్మ టెలిఫోన్తో మొదలైన ఒక కుర్రాడి ప్రయాణం దేశ శాస్త్ర, పారిశ్రామిక రంగాల రూపురేఖల్నే మార్చే స్థాయికి చేరింది. డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ జీవితం కేవలం జిజ్ఞాస యొక్క శక్తికి నిదర్శనం కాదు. ఒక వ్యక్తి తన మేధస్సును దేశ నిర్మాణం కోసం ఎలా ఉపయోగించవచ్చో చెప్పే ఒక గొప్ప పాఠం. ఈ చర్చ మనందరికీ ఒక ముఖ్యమైన ఆలోచనను మిగులుస్తుంది. భట్నాగర్ తన చుట్టూ ఉన్న సాధారణ విషయాలలోనే అసాధారణ అవకాశాలను చూశారు. నిజమే. ఒక పాత డబ్బాలో కమ్యూనికేషన్ పరికరాన్ని, మురికి చమురులో స్వచ్ఛమైన ఇంధనాన్ని, ఫ్యాక్టరీ వ్యర్థాలలో విలువైన ముడిసరుకును ఆయన చూడగలిగారు. ఆయన మనకు ఒక ప్రశ్న మిగిల్చి వెళ్లారు. ఈరోజు మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు కేవలం తమ పరిశోధనలకే పరిమితమవుతున్నారా? లేక భట్నాగర్లా దేశమెదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపే వ్యవస్థలను నిర్మించే దిశగా ఆలోచిస్తున్నారా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మనం ఆయనకివ్వగల నిజమైన నివాళి.